హాయ్ వెల్కమ్ బ్యాక్. హామ్స్టర్ ఐడ్రాప్లో పార్టిసిపేట్ చేసాం. విత్డ్రావల్ కోసం మనలో ఎవరైతే టెలిగ్రామ్ వాలెట్ కనెక్ట్ చేసి ఉంటారో వాళ్ళందరికీ ఆ కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం రిసీవ్ చేసుకున్న కాయిన్స్ 7 days టేక్ చేస్తే 300% ఏపీవై మనకు బోనస్గా ఇస్తారు. సో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మనం ఎన్ని కాయిన్స్ మనం స్టేక్ చేస్తే మనకు ఈ 300% క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని కాయిన్స్ వస్తుందో డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి స్టేక్ చేయాలా వద్దా అనేది. సో మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇక్కడ మనకు వాలెట్ న్యూస్, మనలో ఎవరైతే ఆ టెలిగ్రామ్ వాలెట్ ఉంటుందో ఇది డిఫాల్ట్గా అందరికీ వచ్చే ఉంటుంది ఈ మెసేజ్ అనేది. వాలెట్ న్యూస్లో వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 300% ఏపీవై 20,000 హామ్స్టర్స్, మ్యాక్సిమం మనం 20,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎర్న్ హామ్స్టర్ అన్న హామ్స్టర్ పైన క్లిక్ చేయండి. సో ఈ పేజ్లో మనం ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. 200 million హామ్స్టర్ ప్రైజ్ పూల్కు వీళ్ళు ఇవ్వడం జరిగింది. డిపాజిట్ ఆర్ విత్డ్రావల్ అట్ ఎనీ టైం. మనం వన్స్ స్టేక్ చేస్తే మనం ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే విత్డ్రావల్ చేసుకోవచ్చు లిస్టింగ్ తర్వాత. సో ఇది చేసుకోవాలి అంటే మనం అకౌంట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మనం అకౌంట్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. స్టార్ట్ అర్నింగ్ పైన క్లిక్ చేసుకోండి. స్టార్ట్ అర్న్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకు వాలెట్కు రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను రిసీవ్ చేసుకున్న కాయిన్స్ ఇది. సో మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు మనం ఎన్ని కాయిన్స్ అయితే స్టిక్ చేయాలి అనుకుంటున్నామో. సో నేనైతే ఫుల్ మ్యాక్సిమం యూస్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి దానిపైన క్లిక్ చేసుకుంటే మనకు డిపాజిట్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. ఆ ఓపెన్ వాలెట్ అర్న్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ అనేది వస్తుంది. డిపాజిట్ హామ్స్టర్ అనేది మనం డిపాజిట్ చేసాం. నెక్స్ట్ వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంటుంది. సో మనం ప్రొసీడ్ విత్ కేవైసీ పైన క్లిక్ చేస్తే వెరిఫై యూజింగ్ నేషనల్ ఐడి, ఇక్కడ వాలెట్ వెరిఫికేషన్ అనే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం కంటిన్యూ చేసుకోవాలి. మనకు 2 steps అనేది ఉంటుంది ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్లో. ఫస్ట్ స్టెప్ ఏమంటే ప్రొవైడ్ ఐడెంటిటీ డాక్యుమెంట్, నెక్స్ట్ పర్ఫార్మ్ ఏ లైవ్నెస్ చెక్ అని ఉంటుంది. మనం ప్రీవియస్గా చాలా వాటికి కేవైసీ ఏ విధంగా అయితే చేసుకొని ఉంటామో డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసి మన లైవ్నెస్ అనేది చెక్ చేసుకోవాలి. యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని ఉంటుంది, డన్ అని ఇవ్వండి. సో వాలెట్ అర్న్ అనే సెక్షన్కి వెళ్తే మనం ఎంతైతే డిపాజిట్ చేసి ఉంటామో అది చూపిస్తూ ఉంటుంది. మనకు ఇక్కడ పక్కలోనూ చూసుకోవచ్చు ఏపీవై కింద 300% అని ఉంది. అంటిల్ అక్టోబర్ 1 వరకు ఈ క్యాంపెయిన్ అనేది రన్ అవుతుంది కాబట్టి మనం ఒక 7 days అలా స్టేక్ చేస్తే మనకు ఆ 300% అప్ టు 300% ఏపీవై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఈ పేజ్లో జస్ట్ స్క్రాల్ డౌన్ చేసుకుంటే ఫ్యాక్ట్ అనే సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ అనేది ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు అది చూసుకొని చదువుకోవచ్చు ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది అని. సో మనకు డౌట్స్ అనేది ఉంటుంది కదా, మనం ఎన్ని కాయిన్స్ అయితే మనం స్టేక్ చేస్తామో మనకి ఎంత పర్సంటేజ్ వస్తుందో ఆపై దానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు నీట్గా మెన్షన్ చేశారు ఫార్ములా కూడా ఏ విధంగా ఉంటుంది ఏమి అని. జస్ట్ నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి సో మనకు ఎన్ని కాయిన్స్ అయితే మనం స్టేక్ చేస్తామో ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. దానిపైన మీరు డిసైడ్ చేసుకోండి మీరు స్టేక్ చేసుకోవాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అని. ఒకవేళ 1 day 2 days స్టేక్ చేశారనుకోండి ఆఫ్టర్ లిస్టింగ్ తర్వాత, వద్దు అనుకుంటే మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు జస్ట్ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ 300% ఏపీవై కాబట్టి ఇది యాన్యువల్ పర్సంటేజ్ ఈల్డ్. ఇప్పుడు నేను 1950 కాయిన్స్ అనేది స్టేక్ చేశాను. సో ఇది 300% కాబట్టి ఇంటూ 3 వేసుకోండి. సో 5850 ఇది ఇయర్కి వస్తుంది. డివైడెడ్ బై 52 weeks కదా, 52 weeks వేసుకుంటే మనకు వీక్ ఎంత అనేది వస్తుంది. మనం 7 days స్టేక్ చేయాలి అనుకుంటున్నాం.
సో 1950 కాయిన్స్ మనం 7 డేస్ టేక్ చేస్తే వీళ్ళు 112 హ్యామ్స్టర్ అనేది రివార్డ్గా ఇవ్వబోతున్నారు. సో ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు ఎన్నైతే అక్కడ స్టేక్ చేయాలి అనుకుంటున్నారో ఇంటూ 3 వేసుకోండి. టోటల్ అనేది వస్తుంది. డివైడెడ్ బై 52 వీక్స్ వేసుకోండి. సో పర్ వీక్ మనకి ఎంత అనేది తెలిసిపోతుంది. సో దీని ప్రకారం మీరు డిసైడ్ చేసుకోండి. ఇది క్యాలిక్యులేషన్ ఫార్ములా. ఇంకా వేరే ఇతర ప్రాజెక్ట్స్ గురించి టైం టు టైం అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్క ప్రాజెక్ట్కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేది అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.